హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ యామ్ ఉజ్మా షేక్. సో గైస్, ఈరోజు ఏంటి నేనేదో కొత్తగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, నేను పెళ్ళికి వెళ్తున్నాను. నా చెల్లి పెళ్ళికి ఆగ్రా అని చెప్పాను కదా. సో తన కోసమని స్పెషల్గా ఒక ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చి మరీ చేపించాను. సో ఇది సెకండ్ అండి. ఎందుకంటే అది మమ్మల్ని ఎంగేజ్మెంట్కి కూడా పిలిచింది. సో మేమైతే దాని ఎంగేజ్మెంట్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఎలాగో పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి తన ఎంగేజ్మెంట్కి నేను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ లేకుండా నా సైడ్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ వైజ్గా ఇద్దాము అని ఇది నేను ఆర్డర్ ఇచ్చి స్పెషల్గా చేయించానండి. సో ఇది నాకు అప్రాక్సిమేట్లీ ఒక 500 అలా పడింది. బట్ చాలా బాగుంది. అవుట్ లుకింగ్ అయితే దీన్ని నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చండి. సో తెలిసిందే కదా, అక్కడ వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ అండ్ వాళ్ళ ఫొటోస్ మనం వాళ్ళకి చెప్పే విషెస్, వాళ్ళ పేర్లు, అండ్ వాళ్ళకి మనం ఏమైనా విష్ చెయ్యాలి అనుకుంటే అది కూడా లైఫ్ లాంగ్ వాళ్ళ దగ్గర ఎప్పటికీ మన విషెస్, మన బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా. సో సైడ్ పార్ట్ అదేనండి. సో ఆ సైడ్ పార్ట్లో అలా నేనైతే చేపించాను. ఇది వర్త్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ గిఫ్ట్ని అయితే ప్యాకింగ్ చేయాలి అండి. నేను ఎవరికి బయట ఎక్కడ చేపించట్లేదు. ఎందుకంటే నా చెల్లి కోసం నేను చేస్తున్నాను కాబట్టే నా సొంతంగా నేను చెయ్యాలి అనుకున్నాను. సో గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేసేసాను. సో ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఈ ఫోటో ఫ్రేమ్ని ఈ ఫోటో ఫ్రేమ్‌ని చేయించడానికి నాకు చాలా టైం ప్రాసెసే పట్టింది. సో ఫోటో స్టూడియోలో వీటి కోసం స్పెషల్‌గా ఫోటో కాలేజ్ చేయించి, అవన్నీ వాళ్ళు డౌన్‌లోడ్ చేసి, సో చాలా టైం ప్రాసెసే పట్టింది. బట్ అవుట్ లుకింగ్ అయితే చాలా వచ్చిందండి. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఫోటో ఫ్రేమ్ కూడా నేను మీకు చూపించాను. ఇంతకుముందు రీల్‌లో నేను మీకు చెప్పాను కదా గైస్. సో ఇదండి ఆ ఫోటో ఫ్రేము. సో ఈ ఫోటో తనకు చాలా ఇష్టము. ఈవెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో డీపీ ప్రొఫైల్ పిక్ కూడా ఇదే ఫోటో ఉంటుంది. దట్టు ఆ ఫోర్ హెడ్ మీదకి లవ్‌కి సింబల్ అంటారు కదా. సో ఈ ఫోటోని కూడా నేనే స్వయంగా ర్యాప్ చేశాననమాట. నా చెల్లి కోసం నేనే చెయ్యాలి అనుకోని. సో ఐ థింక్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. చూద్దాం ఈ గిఫ్ట్‌లు తనకి ఎలా నచ్చుతాయి అనేది.